అదిగో కాక్రోచ్ ప్రభంజనం అన్నారు. ఇదిగోదిగో ఢిల్లీ ముట్టడి అన్నారు. అంజనం వేసినా కనిపించదేమో అన్నట్లు ఉంది ఆ ప్రభంజనం. కాక్రోచ్ ముట్టడి ప్రశాంతంగా జరిగిపోయింది. సూటిగా సుత్తి లేకుండా వివరాల్లోకి వెళితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టింది అనే కథ అందరికీ తెలిసింది. ఇది ఇన్స్టాగ్రామ్లో పుట్టిన ఒక వ్యంగ్య పార్టీ. దానికి 4 రోజులలోనే ఉప్పెనలా ఫాలోవర్స్ పెరిగారు. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇది ఒక జన్జీ విప్లవం అంటూ ఓదరగొట్టారు. ముసుగులు తీసి చూస్తే ఈ పార్టీ మొదలుపెట్టిన వ్యక్తి అభిజిత్ దీప్కే. ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక సోషల్ మీడియా ప్రచారకర్త, బోస్టన్ విద్యార్థి. దాని ప్రతినిధులం అంటూ వచ్చిన 3 కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసిన కుర్రాళ్లే. వాళ్ళ పేర్లు నెట్లో కొడితే చాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలిసిపోతుంది. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, విజేత దాహియా. సౌరవ్ దాస్ సోషల్ ఇష్యూస్ తీసుకొని ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకి, ఇంకా ఇతర ప్రభుత్వ యంత్రాంగాలకి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసే, సోషల్ మీడియాలో పోస్టు చేసే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి. అశుతోష్ రంకా అతడు ఫుల్ టైం పొలిటీషియన్, పొలిటికల్ కన్సల్టెంట్, ఇంకా చాలా. విజేత దాహియా ఇతడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా మీమ్స్, రీల్స్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు మంచా చెడా అనేది పక్కన పెడితే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుర్రాళ్ళు, బాగా చదువుకున్నవాళ్ళు. ఇంకా వీళ్ళకి మద్దతుగా వచ్చిన సోనం వాంగ్చుక్ ఈ మధ్యనే లడక్ విధ్వంసకారులకు నాయకత్వం వహించి 6 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి. ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరు బయటకు రాగానే దీనికి సపోర్టుగా మొదట రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ లాంటి నాయకులు స్పందించారు. కమ్యూనిస్ట్ మేధావులు కూడా, కొందరు రాజకీయ పార్టీ మేధావులు, ముఖ్యంగా మన తెలుగు మీడియా వాళ్ళు కూడా ఓహోహో అంటున్నారు కూడా. ఈ మధ్య రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 1 సంవత్సరంలో పడిపోతుందని జోస్యం చెప్పారు. ఏ నమ్మకంతో అంత గట్టిగా చెప్పారో. ఇకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక వ్యాఖ్యకు నిరసనగా పుట్టిన వ్యంగ్య డిజిటల్ పార్టీ. మొదటేమో న్యాయమూర్తిపై వ్యంగ్యంగా కొన్ని మీమ్స్ చేశారు. తర్వాత సడన్గా మోడీ వైపు టర్న్ అయ్యారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ మీద కూడా చాలా వల్గర్గా మీమ్స్ చేశారు. కానీ సడన్గా నీట్ పేపర్ల లీక్ వార్త సంచలనం అయ్యింది. ఎగ్జామ్ని రద్దు చేశారు. దీనితో ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు నష్టపోయారు, నిరాశ చెందారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. తరచుగా పేపర్లు లీక్ కావడం, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, ప్రకాష్ రాజ్ లాంటి ప్రభృతులు కూడా మోడీ పాలనపై విరుచుకుపడ్డారు. కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఈ సంచలనాన్ని ఆయుధంగా వాడుకొని ప్రత్యక్ష పోరాటానికి అడుగులు వేసింది. బాధలో ఉన్న యువత, విద్యార్థుల పేరెంట్స్ కూడా ఈ ఆందోళనను సమర్థిస్తూ ఢిల్లీ యాత్రకు సిద్ధపడ్డారు. నీట్ పేపర్ల లీక్ జరగడానికి కారణం ఎవరు? దాని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు? ఒక మంత్రి రాజీనామాతో అవి ఆగుతాయా? అకౌంటబిలిటీ ఒక్క వ్యక్తికి ఉంటే సరిపోతుందా? ఇదే ప్రధాన ప్రశ్న. బండి టైర్లు పంక్చర్ అయితే ఇంజిన్ మారుస్తామా? కన్నాలు ఎక్కడ పడ్డాయో వెతికి అక్కడ అతుకులు వేస్తామా? తూట్లకు కారణమైన మేకులను బయటకు తీస్తామా, లేక వాటిని అలాగే ఉంచి గాలి కొడతామా? మన వ్యవస్థల లోపలే కాదు, బయట కూడా చెదపురుగులు ఉన్నాయి. ఇలా అన్నానని చెదపురుగుల జనతా పార్టీ పెడతారేమో. ఇక ఈ లీక్ వ్యవహారం విషయానికి వస్తే డిమాండ్ అండ్ సప్లై లాగా తయారైంది. ఈ పరీక్షల ప్రిపరేషన్స్ కోసం అనేక కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటి మధ్య చాలా పోటీ పెరిగింది. తెలివైన కుర్రాళ్ళు ఏ కోచింగ్ సెంటర్లలో చదివితే మంచిగా చెప్తారో అక్కడికి వెళ్తారు. కొందరు ఎక్కడ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు దొరుకుతాయో అక్కడ జాయిన్ అవుతారు. కొన్ని దుర్మార్గమైన కోచింగ్ సెంటర్లు లీకుల కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాయి. కొందరు తల్లిదండ్రులు తమ సుపుత్రులు కష్టపడకుండా సులభంగా పాస్ అయ్యి ర్యాంకులు సాధించాలని అందుకోసం కోచింగ్ సెంటర్లు ఎంత రేటు ఫిక్స్ చేసినా వెనకాడకుండా డబ్బు చెల్లిస్తారు. కోచింగ్ సెంటర్లకు, లీకు వ్యక్తులకు మధ్య వారధిగా మాఫియా పనిచేస్తుంది. మాఫియా ఇచ్చే డబ్బుకు ఆశపడి పరీక్షాపత్రాలను లీక్ చేయడానికి డిపార్ట్మెంట్లో పనిచేసే ఏ ఒక్కడు ప్రయత్నించినా చాలు దారుణం జరిగిపోవడానికి. పేపర్ లీక్ అయిందని తెలిసాక వెంటనే ఆ విషయాన్ని మీడియా దృష్టికి, పోలీసుల దృష్టికి విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎందుకు తీసుకురావడం లేదు? స్వార్థం. లీక్ అయిన పేపర్తో 100% ఆన్సర్ చేసేయాలి అనే ఆశ. మరి లీక్ అయిన పేపర్లను కొని
పరీక్ష వ్రాసే ఈ విద్యార్థులలో జంజీలు లేరా? అటువంటి విద్యార్థులకు వాళ్ళ పేరెంట్స్కు అకౌంటబిలిటీ లేదా? ఈ నేరానికి పాల్పడిన కోచింగ్ సెంటర్లు, డిస్ట్రిబ్యూట్ చేసిన వ్యక్తులు, లీక్ చేసిన ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందికి అకౌంటబిలిటీ లేదా? ఒక విద్యామంత్రి రాజీనామా చేస్తే మరొకడొస్తాడు. ఎవడు వచ్చినా నిఘా వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. కోచింగ్ సెంటర్లకు, ఈ క్వశ్చన్ పేపర్లు కొనుక్కొని పరీక్షకు ప్రిపేర్ అయిన విద్యార్థులకు, వాళ్ళ పేరెంట్స్కు కూడా అకౌంటబిలిటీ ఉండాలి. ఎన్టీఏ బాధ్యత వహించాలి. అవి చేయకుండా బండి పంచర్ అయ్యింది, ఇంజన్ మార్చాలి అంటే కుదరదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన అజెండా రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేయడం, ప్రభుత్వాన్ని కూల్చి అనిశ్చితి పెంచడం. అధికారంలో మోడీ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా వీళ్ళ అజెండా మారదు. జంజీ ముసుగులో వీళ్ళు దేశాన్ని మరో నేపాల్, బంగ్లాదేశ్లా చేయాలని కుట్ర చేస్తున్నారు. ఆ వీడియో కూడా ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. జంతర్ మంతర్కి వచ్చే కొంతమంది కుర్రాళ్లను ఉద్దేశిస్తూ పెప్పర్ స్ప్రేలు, ఆయుధాలు తెచ్చుకోమన్నాడు. ఏదైనా తేడా జరిగితే పోలీసులపై దాడి చేసి ఎలాగైనా మరో నేపాల్ చేయాలి అని వీడియో మెసేజ్ పంపాడు. పోలీసులు వాడిని వెతికి పట్టుకుని అరెస్ట్ చేయాలి. వీళ్ల మాటలు నమ్మి యువత తప్పుదారి పెట్టకూడదు. వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ప్రశ్నించాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి గాని అల్లర్లకు పాల్పడకూడదు. ప్రభుత్వం ఆల్రెడీ లీక్కి పాల్పడిన కొందరు నేరస్తులను పట్టుకొని అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఇంకా ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన మార్గాలను, సూచనలను తీసుకొని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తోంది. ఇది తెలిసి కూడా విద్యామంత్రి రాజీనామా చేస్తే సరిపోతుంది అంటూ డిమాండ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? రాజకీయ కుట్ర కదా. ఇప్పుడు విద్యామంత్రి రాజీనామా అంటారు, రేపు ప్రధానమంత్రి రాజీనామా డిమాండ్ చేస్తారు, తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మార్చాలంటారు. ఎలక్షన్ కమిషనర్, ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రి, ఆర్మీ చీఫ్, ఆ డిమాండ్లకు అంతే ఉండదు. ప్రతిపక్ష నాయకులు కూడా ఎన్నికల ప్రక్రియ ద్వారా అధికార పార్టీని ఎదుర్కోలేక ఇటువంటి విప్లవ మార్గాలను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం ఈ కాక్రోచ్లను అడ్డుకోకుండా వాళ్ళ వివరాలు నోట్ చేసుకుని ఆందోళనకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది. అదే అడ్డుకుని ఉంటే విధ్వంసాలకు తెరలేపే బ్యాచ్ వెనక నుండి పనిచేసేది. కానీ ఇది ఇక్కడితో ఆగుతుందా అనేదే ప్రశ్న. ఈరోజు ఢిల్లీలో ఆందోళన చేసిన వాళ్ళు రేపు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలోనూ ఆందోళన చేస్తే పరిస్థితి ఏమిటి? ఏదో ఒక సమస్యను కారణంగా చూపిస్తూ యువతను రెచ్చగొట్టి ఆందోళనలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. బంగ్లాదేశ్, నేపాల్, వెనిజులా, శ్రీలంక, ఇరాన్ దేశాలలో మాదిరిగా మన దేశంలో అస్థిరతలు సృష్టించి అలజడులు రేగకుండా ప్రభుత్వం చాకచక్యంగా తిప్పికొట్టాలి. మన దేశ ప్రజలు కూడా తొందరపడి ఇటువంటి ఉద్యమాలను ప్రోత్సహించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకుంటూ రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం అవసరం. ఎగ్జామ్ పేపర్ లీకులను, ఫేక్ సర్టిఫికెట్లను అమ్మేవారిని, కొనేవారిని, కల్తీ వ్యాపారులను, బ్లాక్ మార్కెట్కు పాల్పడేవారిని అరికట్టేందుకు ఇటువంటి సమస్యలకు చెక్కు పెట్టడంలో ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు మీడియా కూడా తగిన బాధ్యత తీసుకుంటే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఛానల్ అభివృద్ధికి సహకరించండి. ధన్యవాదాలు.